వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియా. సో ఈరోజు నేను మీకు ఒక రియల్ స్టోరీ చెప్తానన్నమాట. మిడిల్ క్లాస్ అయ్యి ఉండి ఒక హౌస్ వైఫ్ అయ్యి ఉండి కూడా వాళ్ళ పాప పెళ్లి టైంకి 50 గ్రామ్స్ గోల్డ్ సేవ్ చేసిందనమాట. జనరల్గా మిడిల్ క్లాస్ వాళ్ళం ఒకేసారి 50 గ్రామ్స్ గోల్డ్ కొనాలంటే అస్సలు కొనలేము, కానీ ఈమె ఫాలో అయిన ఐడియా ఫాలో అయ్యామంటే తప్పకుండా కొనగలం అన్నమాట. సో అదేంటి అన్న తెలియాలంటే అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారంటే కనుక వీడియోస్ ఎంతో కొంత మంచి కంటెంట్ యూజ్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో త్వరగా 10K అయిపోతాం అనమాట. ఆల్రెడీ 9K అయ్యాం. అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ. సో నేను ఈ రియల్ స్టోరీ షేర్ చేస్తున్నాను. నాకు ఒక చెప్పారనమాట. సో తను ఎట్లా సేవ్ చేశారని అంటే రీసెంట్గా ఒక వెడ్డింగ్ జరిగినప్పుడు వాళ్ళు చాలా మిడిల్ క్లాస్, అసలు గోల్డ్ ఉందనే తెలియదు. సడన్గా పెళ్లి టైంకి అమ్మాయికి 50 గ్రామ్స్ వర్త్ గోల్డ్ లైక్ పెళ్లి కూతురికి కావాల్సిన అన్ని ఆల్మోస్ట్ సెట్ చేసేసారనమాట. అప్పుడు అందరూ షాక్ అయ్యారు, ఏంటి గోల్డ్ ఎలా అని చెప్పి. సో అప్పుడు నేను అడిగినప్పుడు తను చెప్పారు. సో అదే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇదేంటి అంటే నేను వాళ్ళ డీటెయిల్స్ చెప్పడానికి రీజన్ మనం కూడా చేయొచ్చు అని చెప్పి. సో మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అండ్ వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ లేదు ఇన్ ద సెన్స్ వాళ్ళ హస్బెండే జాబ్ చేస్తారు. కాకపోతే మిడిల్ క్లాస్ అవ్వడం వల్ల వాళ్ళకుంది ఒక డాటరు ఒక సన్. సో వాళ్ళు ఏంటి అంటే ఇంటి ఖర్చులు అండ్ పిల్లల ఎడ్యుకేషన్కి సరిపోయే శాలరీ మనీ ఉంది కాబట్టి అంతవరకే చూద్దామని అయితే అని అనుకున్నారనమాట. కాబట్టి గోల్డ్ జనరల్గా అందరికీ ఐడియా ఉంటుంది, మెన్కి చాలా వరకు గోల్డ్ అంటే ఇష్టం ఉండదు అనమాట. ఇష్టం లేకపోవడం కూడా కాదు, అదేదో మనం జ్యువెలరీగా కొనుక్కుంటున్నాం అన్నట్లుగా చూస్తుంటారు ఉమెన్. కాబట్టి వాళ్ళకు ఉండదు. సో వాళ్ళ హస్బెండ్కి కూడా అదే ఫీలింగ్ అంట. సో అప్పట్లో అలా ఉండేది. సో వాళ్ళ సపోర్ట్ లేదంటే ఇంటి ఖర్చులు తనే చూసుకుంటారు, పిల్లల ఎడ్యుకేషన్కి చూసుకుంటుంటారు. సో ఇంటి మేనేజ్మెంట్కి కొంచెం వాళ్ళ వైఫ్కి మనీ ఇస్తుంటారు అలా అనమాట. ఆమె అయితే ఒకటే అనుకుందనమాట, తనైతే చేయలేకపోతున్నారు కదా, బట్ మ్యారేజ్ టైంకి గోల్డ్ అయితే పెట్టాలి, ఎందుకంటే ఉమెన్కి ఐడియా ఉంటుంది కదా గోల్డ్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో కనీసం పాపకి ఒక 50+ గ్రామ్స్ గోల్డ్ పెట్టాలని ఆమె టార్గెట్ పెట్టుకున్నారు. అలా పెట్టుకొని వాళ్ళ పాప బర్త్డే నుంచి అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఫస్ట్ బర్త్డే నుంచి ఇక్కడ డాటర్ సన్ అంటే ఫస్ట్ సన్ ఉన్నారు, ఆ బాబుకి ఒక 3 years తర్వాత 4 years తర్వాత ఒక పాప పుట్టింది. సో అప్పుడు ఆమె అనుకున్నారనమాట పాప బర్త్డేకి అయితే సేవింగ్స్ చేయాలి, గోల్డ్ అయితే కొనాలని. అయితే ఆమె అలా పెట్టుకున్నప్పుడు ఏమనుకున్నారంటే 50 గ్రామ్స్ గోల్డ్ అంటే టార్గెట్ చాలా పెద్దది. అందుకని ఆమె ఏమనుకున్నారంటే నాకు ఉంది ఒక కూతురు అయినా సరే నాకు 2 కూతుర్లు ఉన్నట్టుగా ఫీల్ అవుదాము. సో ఒక్కొక్క కూతురికి 25 గ్రామ్స్ చొప్పున ఉండేలాగా 50 గ్రామ్స్ చేయాలి అనుకుందనమాట. ఎందుకు ఒకళ్ళే ఉన్నారు అంటే మనము కొంచెం తగ్గించుకొని చూస్తాం కదా, 2 ఉన్నారు అంటే 2కి పెట్టాలి అన్న థాట్ ఆమె అదంట. సో అందుకని నాకు 2 డాటర్స్ ఉన్నారనుకొని 2కి ఒక 25 చొప్పున 50 గ్రామ్స్ ఉండాలి అని అనుకున్నారనమాట. అలా ఆమె ఏం చేశారు అంటే, మీరు ఇక్కడ ఆమె 50 గ్రామ్స్ ఎలా చేసింది అన్నది ఎంత ఇంపార్టెంటో, ఆ 50 గ్రామ్స్ని జ్యువెలరీగా ఎంత తెలివిగా అన్ని పెళ్లి కావాల్సిన ఎట్లా సెట్ చేశారన్నది కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే ఎండ్ వరకు చూడండి. సో ఎవ్రీ మంత్ కొంచెం మనీ అయితే సేవ్ చేసేవాళ్ళంతా, 100 రూపీస్ కానీ 200 రూపీస్, ఒక్కోసారి 50 రూపీసే, అలా ఎంత పాసిబుల్ అయితే అంత సేవింగ్స్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ హౌస్ వైఫ్ అని చెప్పాను కాబట్టి ఆమెకి ఇంటి ఖర్చులోకి ఇచ్చిన మనీలో నుంచి చాలా వరకు సేవింగ్స్ చేసేవాళ్ళంట. అంటే ఇప్పుడు ఏమన్నా బర్త్డే ఖర్చులు అలాంటి వాటికి ఎక్కువ పెట్టకుండా, డ్రెస్సింగ్స్కి ఎక్కువ పెట్టకుండా, ఏదైతే నెసెసరీ ఉందో వాటి మీద పెట్టేవాళ్ళంట. అన్నెసెసరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం సేవింగ్స్ చేసుకునే వాళ్ళు. ఎవ్రీ మంత్ బడ్జెట్ వేసుకొని ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది అని నెక్స్ట్ మంత్ ఆ బడ్జెట్ చూసుకొని సేవింగ్స్ చేసేవాళ్ళు. సో అందులో నుంచి 100 రూపీస్ 200 రూపీస్ అలా పెట్టేవాళ్ళు అనమాట. మనమైతే 100 రూపీస్తో 200 రూపీస్తో ఏం చేయగలం అని అనుకుంటాము. ఆమె కానీ ఏం చేశారు అంటే ఇలా ఈ మంత్లీ మనీ సేవింగ్స్ టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారు అంటే ఇయర్కి 2 గ్రామ్స్ గోల్డ్ కొనాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆమె కొన్ని ఇయర్స్ బ్యాక్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గోల్డ్ రేటు మనము 22 క్యారెట్ ఒక 9,000 వేసుకున్నాం అనుకోండి. ఆమె టార్గెట్ ప్రకారం 2 గ్రామ్స్ కొనాలి అంటే మనం 18,000 అయితే కావాలి. 18,000 టార్గెట్ అంటే మనం బై 12 వేసుకున్నాము అంటే మంత్కి మనము 1,500 వరకు సేవ్ చేయాలి. సో మంత్కి 1,500 అన్నమాట. సో ఇప్పుడు వస్తున్న జీతాలకి ఇప్పుడు వస్తున్న ఖర్చులకి 1,500 ఎలాగో అప్పటి ఖర్చులకి 100 రూపీస్ 200 రూపీస్ 50 రూపీస్ అన్నవి అంత అమౌంట్ అనమాట. సో అలాగా అప్పటి రేట్లకి తగ్గట్టుగా అంత అమౌంట్ అన్న సేవ్ చేసి ఇయర్లీ టార్గెట్ 2 గ్రామ్స్ అయితే పెట్టుకున్నారు. సో ఒక్కొక్క ఇయర్ కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు అంట, 1 గ్రామే కొనగలిగారు, ఒకసారి 1.5 కొనగలిగారు, ఒకసారి 2.5 కొన్నారు, బట్ మినిమం టార్గెట్ అలా పెట్టుకున్నారు. అలాగా పాప ఫస్ట్ ఇయర్ బర్త్డే నుంచి స్టార్ట్ చేసి 25 years వరకు కూడా ఇలా సేవింగ్స్ చేశారు. అంటే ప్రతి ఇయర్ 2 గ్రామ్స్ చొప్పున అలా ఆ అమ్మాయికి 25th year వచ్చినప్పుడు మ్యారేజ్ టయానికి అంటే ఆల్మోస్ట్ 50 గ్రామ్స్ చేశారు. తను 50+ పెట్టుకున్నారు, 50 గ్రామ్స్ని అయితే రీచ్ అవ్వగలిగారు. అంతకంటే ఎక్కువే అనుకున్నారు, బట్ అదే మనం టార్గెట్ ఎప్పుడైనా కానీ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాము అంటే దానికి దగ్గరలో అన్న రీచ్ అవ్వగలుగుతాం అనమాట. అలా అప్రాక్సిమేట్గా చేసి 50 గ్రామ్స్ జ్యువెలరీని అయితే పాప మ్యారేజ్ టయానికి అయితే జ్యువెలరీ చేశారు. అయితే తను అప్పట్లో ఏంటంటే వాళ్ళకి
ఈ గోల్డ్ తయారు చేసే వాళ్ళు ఒక ఫ్రెండ్ ఉన్నారంట. సో తన దగ్గర గోల్డ్ బిస్కెట్స్ లాగా అయితే ఫస్ట్లో సేవింగ్స్ చేసుకుంటూ వచ్చారు. అప్పట్లో గోల్డ్ బిస్కెట్స్ కాయిన్స్ అన్నవి అందరికీ అంత ఐడియా లేవు. బట్ వాళ్ళ తెలిసిన రిలేటివ్స్ అలా చేయడం వల్ల తను గోల్డ్ బిస్కెట్స్ అన్నవి కొంచెం కొంచెం సేవింగ్స్ అయితే చేసి పెట్టుకున్నారు. సో మ్యారేజ్ టైంకి వచ్చేసరికి ఆ 50 గ్రామ్స్ని జ్యువెలరీగా ఎలా చేశారో మీరే చూడండి. మొత్తం 50 గ్రామ్స్ గోల్డ్ బిస్కెట్స్ ఆ కాయిన్స్లా సేవ్ చేశారు. ఫస్ట్లో బిస్కెట్స్ ఐడియా ఉన్నాయి. తర్వాత ఇయర్స్ గడిచే కొద్దీ ఇంకా 20స్లోకి వచ్చే కొద్దీ కొంచెం కాయిన్స్ గురించి కూడా ఐడియా వచ్చి కాయిన్స్ బిస్కెట్స్ అంటే ఎక్కడ తనకి తక్కువగా దొరుకుతున్నాయి అట్లా చూసుకొని కొనేవాళ్ళంట. సో ఆ 50 గ్రామ్స్లో 4 గ్రామ్స్ ఏమో పెళ్లి టైంకి ఒక చెవి రింగులు, ఇయర్ రింగ్స్ అన్నవి, ఒక చిన్న బుట్ట లాంటివి చేయించారు. అంటే చేతికి ఒక వెడ్డింగ్ రింగ్ తీసుకున్నారు. 16 గ్రామ్స్లో ఒక చైన్ తీసుకున్నారు. ఈ చైన్ అన్నది కొంచెం అమ్మాయి కాబట్టి పెద్ద కొద్దీ ఒక చైన్ అన్న ఉండాలి కాబట్టి ఒక ఇయర్ రింగ్స్ అయితే డైలీ వేర్కి వాళ్ళ హస్బెండే చేయించారు. చైన్ కూడా ఉండాలి కాబట్టి ఇది తన మధ్యలో ఒక జ్యువెలరీగానే తీసుకున్నారంట. సో 2 సేవరీస్. అండ్ పెళ్లి టైంకి వచ్చేసరికి 4 గ్రామ్స్ ఇవి అండ్ అలాగే 20 గ్రామ్స్లో నెక్లెస్ అంటే 2.5 సేవరీ అనమాట. అండ్ మిగిలిన 6 గ్రామ్స్లో అప్పట్లో అయితే తను మాటిలు చేయించాలనుకున్నారు. బట్ ఇప్పుడు వెడ్డింగ్కి చెంపచవరాలు ట్రెండింగ్ కాబట్టి 6 గ్రామ్స్లో వాళ్ళ పాప చెంపచవరాలు అయితే తీసుకుందంట. సో మొత్తం టోటల్ 50 గ్రామ్స్లో ఒక సింపుల్ పెళ్లి కూతురు, మిడిల్ క్లాస్ పెళ్లి కూతురికి ఏమైతే కావాలో అవి జ్యువెలరీ సెట్ చేశారు. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక బ్రైడ్కి చెవులకి ఉన్నాయి, చేతికి రింగ్ ఉంది, మెడలో చైన్ ఉంది. ఆ చైన్ పెళ్లి టయానికి పెళ్లి వాళ్ళు తాళి పెడతారు కదా, తాళి పెడతారంటే వీళ్ళు ఈ చైన్ని బ్లాక్ బీడ్స్ లాగా కన్వర్ట్ చేశారంట. తను అప్పటి వరకు యూజ్ చేసింది. అండ్ పెళ్లి టయానికి కావాల్సిన తాలిబొట్టు చైన్ వాళ్ళు పెట్టారు, బ్లాక్ బీడ్స్ ఉంది, చెవి రింగ్లు ఉన్నాయి, చేతికి రింగ్ ఉంది, అండ్ నక్లీస్ కూడా ఉంది, సైడ్ చెంపచారాలు ఉన్నాయి. మీకు ఒక పర్ఫెక్ట్ బ్రైడ్ పెళ్లి కూతురు అయితే కనిపిస్తూ ఉండాలి ఒక ఇమాజినరీలో మీరు చూసారు అంటే. సో టోటల్ 50 గ్రామ్స్లో ఆమె ఇంత సింపుల్గా ప్లాన్ చేసినా సరే అందరూ షాక్ అయిపోయారనమాట. ఫస్ట్ నుంచి గోల్డ్ లేదు అన్నారు కదా మిడిల్ క్లాస్ అని చెప్పి. ఈవెన్ వాళ్ళ హస్బెండ్కి కూడా తెలియదు అనమాట. వెడ్డింగ్ టైంకి తను చేయించారు. సో వాళ్ళ హస్బెండ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి ఈ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, అనుకున్నాము అంటే ఏదైనా సాధ్యమే. కాబట్టి మనం కూడా మనకి తగ్గట్టు మనకి ఎంత శాలరీ వస్తుంది, ఎంత ఖర్చులు వస్తున్నాయని దాన్ని బట్టి ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ టార్గెట్ పెట్టుకున్నాము అనుకోండి, కనీసం దానిలో హాఫ్ అన్న రీచ్ అవ్వగలం. మంత్లీ ఒక 500-1000 రూపీస్ సేవ్ చేయగలిగినా చాలు. మీ పాప పెళ్ళికో మ్యారేజ్ టైంకో అట్లా మీకు గోల్డ్ ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఈవెన్ గోల్డ్ ఇది జ్యువెలరీగానే కాదు, పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ ఎడ్యుకేషన్కి, ఒకవేళ మీకు అమ్మాయిలు లేరు అనుకోండి, ఇద్దరు అబ్బాయిలే అనుకున్నా సరే, మాకు ఇద్దరు అబ్బాయిలే కదా గోల్డ్ ఎందుకు అనుకోకుండా మీరు కూడా ఆమె ఎలా అయితే ఇమాజిన్ చేసుకుందో, ఉంది ఒక కూతురు అయినా ఇద్దరు కూతురుగా అనుకుంది కదా, సో మీరు మీకుంది అబ్బాయి అయినా సరే మాకు ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు అనుకుంటే గోల్డ్ పెట్టాలి కదా అని అనుకున్నారనుకోండి, వాళ్ళ కోసం మీకు గోల్డ్ అయితే సేవింగ్స్ చేయాలనిపిస్తుంది. అది మీ పిల్లల ఎడ్యుకేషన్ టైంకి ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు. లేదంటే వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీ కొనియడానికో, వాళ్ళకి ఏదైనా హౌస్ కట్టియడానికో అలా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఇలా ప్రతి ఇయర్ ఒక 1 గ్రాము 2 గ్రామే స్టార్ట్ చేయండి. అస్సలు కొనలేమనుకున్న వాళ్ళు ఇయర్కి 1 గ్రామ్ స్టార్ట్ చేయండి. అసలు అది కూడా కొనలేమనుకున్న వాళ్ళు 1/2 గ్రామ్ అయినా ట్రై చేయండి. కనీసం మనం 1/2 గ్రామ్ ట్రై చేసిన ఇయర్ మొత్తానికి ఒక 10 సంవత్సరాలకు 5 గ్రాములన్నా కొనగలం, 20 సంవత్సరాలకు 10 గ్రాములన్నా కొనగలం. అసలు ఏమీ కొనలేము అనుకొని చెప్పి సైలెంట్గా ఉండడం కంటే ఏదో ఒకటి కొనడం కోసం ట్రై చేయడం అన్నది చాలా బెస్ట్ అన్నమాట. కాబట్టి ఈ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకేమైనా వీడియోస్ నేను చేయడం మర్చిపోతే కనుక కామెంట్ చేయండి, అవి కూడా ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.